నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం. జీవితం చాలా విలువైనది. మన కుటుంబ పోషణ కోసం మనం ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసి మన కుటుంబ సభ్యులందరినీ కూడా పోషించుకుంటున్నామో, అలాగే మన సొంత విషయాలకి అంటే ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు ఏ చిన్నపాటి సమయం దొరికినా ధ్యానం చేయి, అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందు అని మన గురువులు చాలామంది కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే మనకు తెలిసిన వారిని కానీ ఫ్రెండ్స్ని కానీ కలిసినప్పుడు నేను ఈ ధ్యానం గురించి ప్రాణాయామం గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను. అయితే వాళ్ళు ఏమంటారంటే, నాకు ఎక్స్పీరియన్స్, నేను పొందినటువంటి అనుభవం, ఎలాగో ఏదో ఒక సందర్భంలో మనం మరణిస్తాం కదా, అప్పుడు ఎలాగో వెళ్తాం కదా, అప్పుడు చూస్తాం కదా, ముందే తెలుసుకోవటం ఎందుకు, దాని గురించి అంతా భయపడాల్సిన అవసరం ఏముంది, ఎందుకు భయపడాలి తెలుసుకునే అనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారనమాట. ఫ్రెండ్స్, ఉదాహరణకు మనం ఒక ఊరు బయలుదేరి వెళ్ళామనుకోండి, ఆ ఊరికి సరైన మార్గం ఏది, మనం త్వరగా చేరుకోవాలంటే ఏ మార్గాన్ని వెళ్తే మనం చేరుకోగలం అని అన్ని విషయాలు తెలుసుకొని ఆ ఊరికి ప్రయాణం కొనసాగిస్తే సరి అయిన టైంలో ఆ ఊరికి మనం చేరుకోగలం, సమయము ఆదా అవుతుంది. అలా కాకుండా ఎలాగో వెళ్తున్నాం కదా ఆ ఊరికి, ఇప్పుడు దాని గురించి అడగాల్సిన అవసరం ఏముందని చెప్పి ఎటు పడితే అటు వెళ్ళామనుకో, మనం చేరుకోవాల్సిన సమయానికి అక్కడికి చేరుకోలేకపోగా సమయం కూడా వృధా అయిపోతుంది. ఏదైనా తెలుసుకొని చేస్తే ఆ పని అద్భుతంగా ఉంటుంది, తెలియకుండా చేస్తే చిందరవందరగా ఉంటుంది. ఇది కూడా అంతే. మనం ఆత్మస్వరూపులం అన్నది నగ్న సత్యం. ఈ విషయం తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప మరో మార్గం లేదు. మనం శరీరాలం కాదు అన్నదే సత్యం, ఇదంతా అసత్యం. ఉదాహరణకు నైటు మనం నిద్రలో కలగంటాం, తెల్లారేళ్ళకి మాయమైపోతుంది. రాత్రి మంచి కల వచ్చింది అనుకుంటాం. నైట్ అయిందనుకోండి, పగలు జరిగిన విషయాలే ఆ కల్లో గుర్తుండవు. అప్పుడు ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి సంబంధమే లేదు. రెండు ప్రపంచాల్లో జీవిస్తున్న మనకి నైట్ టైంలో ఈ ప్రపంచం ఉండదు, పగల టైంలో ఆ ప్రపంచం ఉండదు. వీటి రెండిటికి భిన్నంగా ఇంకో ప్రపంచం ఉంది. అదే అసలైన సత్యం. ఆ సత్యాన్వేషణలో, ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మనందరం కూడా ఖాళీ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకొని, ధ్యాన మార్గాన్ని ఎన్నుకొని మంచి ఆరోగ్యాన్ని, అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మస్థితిని, బ్రహ్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందగలిగేటటువంటి అద్భుతమైన శక్తి ఈ ఆధ్యాత్మిక మార్గం ఉంది. ఆధ్యాత్మిక మార్గానికి తప్ప మరో మార్గానికి లేదు. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ ఆనాపానసతి హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఏ ఆలోచన లేకుండా హాయిగా మీకు చేయగలిగినంతసేపు ప్రశాంతంగా ధ్యానం చేస్తే మనం అద్భుతాలని చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై